ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎన్ ఫంక్షన్ హాల్లో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జహీరాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ అవగాహన సదస్సులో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి, ఆర్డీఓ దివుజ, డీఎస్పీ సైదానాయక్ పాల్గొనగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా వాహనాలు నడపడంతో ఏటా 400 మందికి పైగా మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ చలాన్ల కోసం కాదు, ప్రజల భద్రత కోసమే పనిచేస్తోందని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి కవితాదేవి మాట్లాడుతూ మానవ జన్మ అదృష్టమని, మద్యం సేవించి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలను పోగొట్టే వాళ్లకు వారి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అవయవాలు కాపాడుకోవాలని సూచించారు. అతివేగం పనికిరాదన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, మైనర్లు వాహనం తోడితే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారన్నారు. సదస్సులో జహీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. భద్రతా ఉత్సవాల్లో భాగంగా పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై, యాక్సిడెంట్లపై కళాబృందం వారు పాడిన పాటలు బాగున్నాయి. వివిధ సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ వారు రూపొందించిన లఘు చిత్రాలు ప్రదర్శించారు. సిఐ శివలింగం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని, వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా నడుపుతామని, బాలకారులు, వృద్ధులు, చిన్న పిల్లలు భద్రతకు రోడ్డు మీద క్రమశిక్షణ పాటించి ప్రమాదాలను నివారించేందుకు నా భద్రత, మీ భద్రత, సమాజ భద్రత. సమావేశం చివరి దశలో ఉంది. దయచేసి 10 minutes. ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ క్యాంపెయిన్కి ఇనాగ్రేట్ చేశారు. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి సబ్ డివిజన్, మండల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నారు. ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏముంది ఈ క్యాంపెయిన్కి? అది క్యాంపెయిన్ పేరు ఏముంది? అరైవ్ అలైవ్ మీన్స్ ఎప్పుడు మీరు ఇంటి నుంచి బయట పోతున్నారు, ఖచ్చితంగా సేఫ్లీ మళ్ళీ రిటర్న్ రావాలి, విదౌట్ ఎనీ ఇంజురీ, విదౌట్ ఎనీ డ్యామేజ్ టు లైఫ్ ఆర్ ప్రాపర్టీ. అదే ఉద్దేశం ఉంది. ప్రతి సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 450 డెత్స్ అవుతున్నాయి ప్రతి సంవత్సరంలో. మన 2023కి డేటా ఉంది 433 డెత్స్. మీరు ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి, హెల్మెట్ పెట్టండి. మీరు అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, సొసైటీ మహిళలు ఉన్నారు, ఎప్పుడు మీ భర్త, మీ కొడుకు బయట పోతున్నారు 2 వీలర్ మీద, మీరు ఇన్షూర్ చేయండి. ఎప్పుడు వాళ్ళు బయట పోతున్నారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. ఇదే ఒక ప్రామిస్ నాకే ఇవ్వండి మీరు ఈరోజు. ఎవరు మీ భర్త, మీ కొడుకు 18 years ఉన్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు కూడా బయట 2 వీలర్ మీద పోతున్నారు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. ఆల్కహాల్, మందు ఇది హెల్త్ కోసం కూడా మంచి లేవు. మీరు తాగి మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, మీ లైఫ్ మీరు డేంజర్లో పెట్టారు, వేరే వాళ్ళకి లైఫ్ కూడా డేంజర్లో పెట్టారు. ఆటో డ్రైవర్స్ చాలామంది ఆపోజిట్ లేన్లో డ్రైవ్ చేస్తారు. ఇది షార్ట్ కట్ తీసుకోవడానికి, 50 మీటర్ 100 మీటర్ డిస్టెన్స్ సేవ్ చేయడానికి మీరు ఆపోజిట్ లేన్లో డ్రైవింగ్ చేస్తున్నారు. చాలామంది అన్ఆథరైజ్ రోడ్డే మీద సడన్గా వెహికల్ బ్రేక్ అప్లై చేస్తున్నారు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన వెహికల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆటో డ్రైవర్స్కి కూడా నా తరఫు నుంచి ఒక అపీల్ ఉంది. మీరు అన్ఆథరైజ్ పార్కింగ్ రోడ్ మీద పార్కింగ్ చేయకండి, సైడ్లో వెహికల్ పార్క్ చేయాలి, సడన్గా బ్రేక్ అప్లై చేయకండి.
ఎక్కువ మందికి ఆటోలో మీరు అలౌ చేయకండి.